హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు ట్రావెలింగ్ వచ్చేసరికి ఇంకొక చోటకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది బోయిపాలెం అంటారు, గంభీరం గడ్డ. ఇది ఒక డ్యామ్ అనమాట. ఇది మా ఇంటి దగ్గర నుంచి 13 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సేమ్ హైవే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇది నేషనల్ హైవే వయా శ్రీకాకుళంకి వెళ్ళే రూట్ అనమాట. సో ఈరోజు కూడా సేమ్ ఫిషింగ్ చేయడానికి నేను ప్లాన్ చేశాను. సో నా ఫ్రెండ్తో పాటు ఫిషింగ్ చేయడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. మీరు ఈ వీడియో చూసి నాకు మీరు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, చాలా హాట్, హ్యూమిడిటీ ఎక్కువ. సో ఇదొక ఈ ఏరియా కూడా కొంచెం విలేజ్ టైపే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. డ్యామ్ కదా. నా ఫ్రెండ్ ఉండి రవి ముందెళ్తున్నాడు. గల్లీలో వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగోండి డ్యామ్కి అయితే నియర్లీ వి రీచ్డ్, నియర్ బై. ఈ రోడ్డు అయితే మాత్రం చాలా మట్టితో నిండిపోయి రోడ్డు కూడా సరిగ్గా లేదనమాట. గతుకులు, రూట్ కూడా సరిగ్గా లేదు. మరి అవిగడైతే ముందు వెళ్ళిపోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చాలా గతుకులు అన్నమాట. మొత్తానికైతే వచ్చాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డ్యామ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది కూడా. కొండలు, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ అనమాట. ఇదిగోండి, యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు నెట్ వేశారు, ఎందుకంటే వాటర్ కానీ ఫుల్ అయిపోతే చేపలు అక్కడ నెట్కి ఇరుక్కుంటాయి అనమాట, పెద్ద పెద్ద చేపలు. ఇదిగోండి, మేమైతే కిందకి వెళ్తున్నాం. రూట్ మాకు అర్థం కాలే ఎటువైపు నుంచి వెళ్ళాలో. సో అందుకే ఇటువంటి చూడాల్సి వస్తుంది. కొన్ని స్టెప్స్. డ్యామ్ అక్కడి నుంచి వాటర్ ఇప్పుడు ఫుల్ అయిపోయింది అనుకోండి, గేట్లు వెళ్తే గేట్ ఓపెన్ చేసేటప్పుడు ఆ యొక్క డ్యామ్ నుంచి కిందకు వస్తాయన్నమాట వాటర్. ఇవ్వండి, ఇప్పుడు మేము కిందకి దిగుతున్నాం, డ్యామ్ నుంచి కిందకి దిగుతున్నాం. అక్కడ ఏంటంటే ఒక రివర్ లాగా ఫామ్ అయిపోయి వాటర్ స్టోరేజ్ ఉంటుంది. అక్కడ మేము ప్లాన్ చేయడానికి ఏంటంటే అలాంటి వాటర్లో ఫిష్ ఉంటుంది అనమాట. సో ఈ డ్యామ్ నుంచి చూసారా, ఇది ఈ డ్యామ్ ఎప్పుడైనా వాటర్ రెయిన్ ఎక్కువ కానీ వర్షం కానీ ఎక్కువ పడింది అనుకోండి, ఆ డ్యామ్ గేట్ వదులుతారు. ఇదిగోండి, ఈ రాళ్ళ కింద నుంచి వాటర్ కిందకు వస్తూ ఉంటుంది అనమాట. చాలా రాళ్ళు ఎక్కువ, ఏదో ఒక జంగల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఈ వీడియో అయితే మాత్రం కొంచెం లాంగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు బోర్ ఫీల్ అవ్వకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారా ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఇప్పుడు ఈ రాళ్ళు దాటుకుంటూ మేము లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళాం మేమైతే. ఇదిగోండి, నేను రవి, నా ఫ్రెండ్ రవి వెళ్తున్నాడు, నేను ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాను. చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఇదిగోండి వాటర్.
కొన్ని చేపలు అయితే ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు కెమెరాలో. ఇగోండి చూడండి ఫ్రెండ్స్, ఏదో అడవిలోకి వెళ్తున్నట్టే. ఎక్కడైనా పావులు ఉంటాయేమో అదొక టెన్షన్, కానీ తప్పదు, వీడియో తీయాలి, ఫిషింగ్ చేయాలి. నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇగోండి ఆ డ్యామ్ నుంచి వచ్చే వాటరు ఇక్కడ స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఇగోండి ఇందులో ఉన్నాయి ఫిషెస్. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది, క్లీన్గా కనబడుతుంది. ఇగోండి నెట్ రవి వేసాడు, చూడాలి ఫిష్ పడిందా లేదా అని. పడ్డాయి. ఇంకోండి ఫ్రెండ్స్, సేమ్ లాస్ట్ టైం చేసేటప్పుడు ఫిష్ పడింది కదా, అదే సిక్లెట్, వైల్డ్ సిక్లెట్ అనమాట. నెట్లో ఇరుక్కుపోయి తీస్తున్నాం. బార్బ్స్ కూడా దొరికాయి మాకు కొన్ని. ఇదిగోండి ఇది సిక్లెట్. గోల్డెన్ బార్బ్స్ కూడా దొరికాయి. రెడ్ కలర్ వింగ్స్ అంతా రెడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ రవి నెట్ విసురుతున్నాడు. మాకైతే ఇంకొక జోక్ మీకు చెప్పవలసింది ఏంటంటే, జోకు మాకు నెట్ ఎలాగేయాలో తెలీదు, ఏదో నార్మల్గా విసిరేసాం అనమాట. ఈ నెట్కున్న ప్రత్యేకత ఏంటంటే, మేము ఆ నెట్కి కొంచెం మైదా రాసి విసరడం జరిగిందనమాట. సో మైదా రాసి విసరడం వల్ల ఏమైందంటే, ఆ మైదా తినడానికి ఫిషెస్ వచ్చి ఆ నెట్లో ఇరుక్కున్నాయి అనమాట. ఆ రకంగా మేము పడుతున్నాం తప్ప మాకేది ఎక్స్పీరియన్స్ లేదు నెట్ విసరడానికి. చూసారా, ఇది గోల్డెన్ బార్బ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా, చాలా బాగుంది. టెయిల్ కూడా రెడ్ కలర్లో వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఐ కూడా రెడ్ ఐ. ఇగోండి ఇక్కడ కూడా కొన్ని ఫిషెస్ అయితే మాకు దొరికాయి. సేమ్ ఇండియన్ సిక్లెట్. ఇదిగోండి బాబ్స్. నెట్లో ఇరుక్కోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు తీయడానికి, అయినా ప్రయత్నిస్తున్నాం. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, చూసారా. చాలా ఇబ్బంది పడ్డాం తీయడానికి. మా రవిగడ్ అయితే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, చాలా దీర్ఘంగా. నా ఫ్రెండ్ రవి అయితే నాకు ఇలాంటి విషయాల్లో నాకు చాలా హెల్ప్ చేసేవాడు. తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఫిషింగ్ చేయడం. మేము ఫిష్ ట్రాప్ కూడా వేసాం.
ఇదిగోండి ఈ ఫిష్ ట్రాప్లో చూసారా ఎన్ని బాబ్స్ దొరికాయో, అన్నీ గోల్డెన్ బాబ్సే. గుడ్ ఫ్రెండ్స్ చూడండి, వావ్. ఐ థింక్ మేబీ ఒక నియర్ ఒక 30-40 ఉంటాయి అన్నమాట బాబ్స్. ఇవన్నీ గోల్డెన్ బాబ్సే. బేబీస్ దొరికాయి మాకు. ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, చాలా దొరికాయి. మా కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అయితే దొరికింది. మేము చాలా స్ట్రగుల్ అయి పట్టాం, చాలా దొరికాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అన్నీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా గోల్డ్ కలర్లో ఉన్నాయో. గోల్డెన్ బాబ్స్ అంటారు ఇవి, చాలా బాగున్నాయి. ఈ షాప్లోకి వెళ్ళి కొనడం కన్నా మన చేతులతో పట్టి ఈ రకంగా చూస్తే ఆ మజా వేరప్ప. చూడండి చాలా యాక్టివ్గా ఉన్నాయి, గోల్డ్ కలర్ మీరు చూస్తున్నారు కదా. ఇది షాప్లోకి వెళ్ళి కొనడం కంటే ఈ రకంగా పడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి మళ్ళీ నా ఫ్రెండ్ వేస్తున్నాడు రవి. ఇస్తారా రవి? ఇసు దాట్స్ రైట్, కరెక్ట్ ప్లేస్లో వేసాడు. చూడాలి ఈసారి ఎన్ని పడతాయో. కొన్ని ప్లాంట్స్ కూడా కలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇది ఫ్లోటింగ్ ప్లాంట్స్ అంటారు. ఇవి చాలా బాగుంటుంది. ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాటర్లో అమోనియా ఏమైనా ఉంటే ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ క్లియర్ చేస్తే అంటే కొన్ని కలెక్ట్ చేశాను, మళ్ళీ ట్రై చేస్తున్నాం. యాక్చువల్లీ రివర్లో కొన్ని మంచి మంచి ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఫిషెస్ వచ్చేసరికి పెన్సిల్ టైప్ అంటారు చూడండి, సేమ్ జీబ్రాలా ఉంటుంది, మధ్యలో ఒక బ్లాక్ లైన్లో ఉంటుంది. ఆ ఫిష్ పడదామని చాలా ట్రై చేసాం కానీ మాకు దొరకలే. అందుకే ఎన్నిసార్లు నెట్ వేయడం జరిగింది. ఈసారి చూడాలి ఎన్ని దొరుకుతాయో. మొత్తానికైతే కొన్ని ఫిషెస్ అయితే పట్టి టబ్లో వేయడం జరిగింది. పైన ఫ్లోటింగ్ ప్లాంట్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. చూడండి హెడ్ దగ్గర మచ్చలాగా ఉంది చూసారా, ఆ ఫిష్ కెల్లీ ఫిష్ అంటారు. చాలా బాగుంటుంది ఆ ఫిష్. ఈసారి గుండి ఒకటే దొరికింది. శ్రమ తెలియకుండా నా కోసం చివరి వరకు ఈ వీడియో చూస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్గా నేను చేయాలని ప్లాన్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చేయండి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కూడా నేను ఫ్యూచర్లో నేను చేయాలని నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.